హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, నేను ఆల్రెడీ ఎలిమినేషన్ వీడియో పెట్టాను. సృష్టి వర్మ అండ్ ఫ్లోరా షైనీ ఇద్దరు డేంజర్ అని చెప్పాను. ఇన్ మై అనాలిసిస్ సృష్టిని సేవ్ చేస్తారు అనుకున్నాం, ఎందుకంటే కొంచెం కొరియోగ్రాఫరు, కొంచెం స్కోప్ ఉంటుంది గేమ్ ఆడేది. బట్ ఫ్లోరా ఎక్కడ కనిపించట్లేదు. బిగ్ బాస్ కాల్ తీసుకుని ఉండాల్సింది, కానీ కొంచెం లిటిల్ బిట్ పర్సంటేజ్లో డౌన్ ఉన్న సృష్టిని ఎలిమినేట్ చేసినట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే శనివారం దాంట్లో తనూజని ఫస్ట్ సేవ్ చేశారు. సో మిగతా వాళ్ళందరినీ సేవ్ చేస్తూ లాస్ట్ వరకు పవన్ డిమోన్ అండ్ సృష్టి వర్మ ఇద్దరు ఉన్నారు ఎలిమినేషన్ రౌండ్లో. దెన్ సృష్టిని అయితే ఎలిమినేట్ చేసినట్లుగా అయితే సమాచారం. ఇది క్విక్ వీడియో. సో ఎవరైనా మీకు క్విక్ వీడియో షేర్ చేయండి, అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఇంకొక మాట చెప్తాను, సృష్టి వర్మ గేమ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది. సో తన ఏ టాస్క్ ఆడలేదు ఇంతవరకు. పాప కెప్టెన్సీ వరకు లాస్ట్ వరకు వచ్చినా కూడా త్రుటిలో తప్పిపోయింది. కొంచెం రామురాథోడ్ బాగా ఆడాడు, కానీ సృష్టిగా ఆ లక్ అనేది ఫేవర్ చేయలేదు. అక్కడ పైకి ఎక్కేసి తను ఉంది కాబట్టి దమ్ము శ్రీజని ఎవరు కూడా ఎలిమినేట్ చేయడానికి చూడాల ఏది టాస్క్లో. కాబట్టి రామురాథోడ్ ఒకటే హ్యాంగింగ్తో హ్యాంగ్ అవటం, సో ఎక్కువసేపు ఉండలేకపోవడం, వదిలేయడం, దాంతో సృష్టి పక్కన కెప్టెన్ అవ్వలేకపోయింది. మేబీ ఏమన్నా కెప్టెన్ అయి ఉంటే ఏమన్నా స్పెషల్గా ఏమన్నా కన్సిడర్ చేసేవాళ్ళేమో, కానీ బట్ సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అయింది. ఒక్కటి చెప్తే గుర్తుంచుకోండి, క్విక్ వీడియో కాబట్టి. సృష్టి వర్మ ఏ క్షణమైనా మళ్ళా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇస్తుంది. రీ ఎంట్రీ ఇంటూ బిగ్ బాస్ ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ లేదు, పక్క రాసుకోండి అని చెప్పగలుగుతాను. ఎందుకంటే లోపల మీకు ఆ నీడ్ అనేది ఉంటుంది. ఏమైనా మీకు డ్యాన్స్ టాస్క్లు వచ్చినా లేదంటే వేరే ఏమైనా టాస్క్లు వచ్చినా ఆ నీడ్ ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మేబీ ఏమన్నా 2.0 లాంచింగ్ అప్పుడో లేదంటే వేరే అప్పుడో సృష్టి కమ్బ్యాక్ అవుతుందని చేసే అవకాశం అయితే ఉండొచ్చని నా గెస్సింగ్ ఇది. సో గెస్ వర్క్ ఏది, సృష్టి వర్మని అయితే ఎలిమినేట్ చేశారు. సో నాకు ఎందుకు ఫ్లోరా సైనింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.